ఇప్పుడు చెప్పండి, ఎన్టీ రామారావు గారిని మీరు దగ్గరగా చూశారు, చంద్రబాబు గారిని దగ్గరగా చూశారు, కొత్తగా లోకేష్ గారు ఇప్పుడు వచ్చారు. అంటే ఎవరైతే పాత తరం నాయకులు ఉన్నారో వారు ఇప్పుడు లోకేష్ గారికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి వారు తమ గురించి చెప్పుకోవటాన్ని కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఆ గ్యాప్ ఒకటి క్రియేట్ అయింది అనేటువంటిది ఒకటి వస్తుంది. 3 తరాల రాజకీయం చూసాం. 3 తరాలకు ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు కూడా విద్యార్థి రాజకీయాలు చూసిన వాడిగా నేను చెప్పాను. అనేది ఏంటంటే అయితే 3వ తరం వచ్చేసరికి కొంత గ్యాప్ వచ్చిందని మీరు భావిస్తున్నారు. నేనంటలా, అంటే పార్టీలో చాలా మందికి ఏంటంటే చంద్రబాబు గారు పేరు పెట్టి పిలిచిన వాళ్ళు కూడా ఇవాళ లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఒకటి ఉన్నది పార్టీలో. సో అటువంటి ఇబ్బంది మీరు కూడా ఫేస్ చేస్తున్నారా? అంటే 3వ తరం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈయన కూడా లోకేష్ బాబు గారు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చారు. ఇందాక నేను జాతీయ రాజకీయ పరిజ్ఞాన పరిషత్లో ఉండి ఎమ్మెల్యే ఎంపీ కాకపోయినా ఎమ్మెల్యేలకి మనం ఫీడ్బ్యాక్, కోఆర్డినేషను, లైజనింగు, ఒక సిస్టమ్ నడిపించడంలో మరి మనకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని, ఏ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చామని మనం ఉపయోగపడగలిగాం. కానీ ఆయన పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మనవడగా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా, తను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్గా అతనుకున్నటువంటి అవగాహన కూడా అమోఘం, ఆయనకున్నటువంటి నాలెడ్జ్ కూడా అమోఘం. అయితే ఈ శిక్షణని కూడా ఇందాక మొదట్లో మనం చెప్పుకున్నట్టు మనం పార్టీ నిర్వహణలో శిక్షణ కూడా అంతర్భాగం కావాలనుకున్నప్పుడు ఈ అప్డేట్ సిస్టమ్స్, టెక్నాలజీ మారిపోతూ ఉంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ నూతన స్వామ్యాలు వస్తున్నాయి. అప్పుడు లెఫ్టిజం, రైటిజం అది కాదు, సిద్ధాంతపరంగా నాయకులకి గ్యాప్ పెరుగుతున్నది పార్టీలో. అంటే అతను ఏ అంశం ఎవరితో కలిసినా ఇమీడియట్గా అవగాహన చేసుకొని మాట్లాడగలిగేటువంటిది, అవగాహన చేసుకొని దానికి సమస్యకు పరిష్కారం సూచించగలిగేటువంటి స్థాయిలోనే ఉన్నాడు తప్ప ఏదో లెర్నర్ లాగా, స్టూడెంట్ లాగా ఇంకా నేను ఒకళ్ళ చొక్కా పట్టుకుని తిరిగి ఆయన గురించి కాదు నేను అనేది. నాయకులకి ఎన్టీ రామారావు గారి దగ్గర చనువు ఉంది, చంద్రబాబు గారి దగ్గర చనువు ఉంది, బట్ ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి గ్యాప్ వచ్చింది అనేటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితిని ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు? 83లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 10-15 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కొందరు మంత్రులుగా ఉన్నారు. నారాయణ స్వామి నాయుడు గారు అయితే అత్యధిక కాలం 7 టర్ములు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, ఒకేసారి ఓడిపోయారు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కళా వెంకటరావు గారు కూడా పార్టీ అధ్యక్షుడుగా అక్కడున్నా, ఇప్పుడు అయితే అశోక్ గజపతిరాజు గారు సరే కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఈ యనమల రామకృష్ణ గారు, వీళ్ళందరూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే మరి 83 నుంచి ఎమ్మెల్యేగా, మంత్రులుగా వాళ్ళ రాజకీయ అనుభవంతో వచ్చినటువంటిప్పుడు కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది, పోవాలని కాదు. వాళ్ళకి మరి న్యూ ఓల్డ్ రెండు మిక్స్ చేసుకుని తీసుకెళ్లాల్సినటువంటి అవసరము రాజకీయ పార్టీకి కానీ, రాజకీయ పార్టీ అధినేతకు కానీ ఉంటుంది. దాంట్లో లోకేష్ గారు కూడా అటువంటి జనరేషన్ కూడా, 3rd జనరేషన్. ఆయన లోకేష్ గారే కాదు, ఇవాళ ఎర్రంనాయుడు గారితో కలిసి పనిచేశాం. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు వేరు, తర్వాత మంత్రిగా ఉన్నారు, వారు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఇవాళ అలాగే నెహ్రూ గారితో కలిసి పనిచేశాము. ఆ నెహ్రూ గారి తమ్ముడు రమణ మంత్రిగా ఉండేవారు, తర్వాత ఉమామహేశ్వరరావు వచ్చాడు. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో నెహ్రూ గారి అబ్బాయి కూడా వచ్చి రాజకీయాలు చేసేటువంటి. అంటే జనరేషన్స్ 3 జనరేషన్సా 4 జనరేషన్సా కాదు, అంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా, మారిన కాలానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనంటే మామూలు టాస్క్ కాదు కదా, చాలా ఇట్ ఈజ్ ఎ బిగ్ టాస్క్. అటువంటి పరిస్థితుల్లో మారిన పరిస్థితులకు అనుగుణంగా మారిన విధంగా పరిస్థితులకు అనుగుణంగా పని చేయాలన్నటువంటి స్వభావం పెంచుకోవడం ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరు, ఇక్కడ తెలంగాణలో పరిస్థితులు వేరు. యావత్ భారతదేశంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాంతీయ పార్టీగా 2 రాష్ట్రాల్లో మనుగడ సాగించగలగటం అనేది చరిత్రాత్మక సత్యం లేదు కదా అని కొంతమంది ఆంధ్ర నాయకులు కొంతమంది అంటుంటారు.
కానీ దాన్ని కూడా నేను పూర్తిగా విభేదిస్తాను. ఇక్కడ అంశాలు వేరు, ఇక్కడ నాయకత్వం వేరు, అక్కడ అంశాలు వేరు, అక్కడ నాయకత్వం వేరు. వీళ్ళందరినీ సమన్వయం చేసుకోగలిగేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆ సీనియర్స్కి కొంతమంది అసలు వాళ్ళు ఈ 4th జనరేషన్ 3rd జనరేషన్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, వాళ్ళ పార్టీలో భూమిక ఉంది, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించుకుంటూ పోతే ఒకరికి పరస్పరమైనటువంటి వైరుధ్యమైనటువంటి అభిప్రాయాలు వచ్చే అవకాశం లేదు. ఏదంటే పార్టీ ఫిలాసఫీలో కలిసి పనిచేసుకుపోవడమే. ఇవాళ ఈగో ప్రాబ్లమ్స్ ఉంటే ఇటువంటి సమస్యలు వస్తుంటాయి. నేను ఆయన నాకన్నా చిన్నవాడు, ఆయనతో కలిసి పనిచేయాలనంటే ఎట్లా అంటే, చిన్నవాడైనా పెద్దవాడి దగ్గర అనుభవాలు నేర్చుకోవాలి. కంప్యూటర్ ఆపరేట్ చేయటం ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ పొలిటికల్ టెక్నాలజీలో వీఆర్ ఇలిటరేట్స్. నా వరకు నేను చెప్పుకుంటున్నా. మా అమ్మాయి కంప్యూటర్ డ్రైవ్ చేయగలిగినట్టు నేను చేయలేను. నాకు ఈ టెక్నాలజీ లేదు. సోషల్ నెట్వర్క్ తోటి మా మమ్మీకి మిక్స్ కాలేం. కానీ మరి సోషల్ నెట్వర్క్ని, ఈ ఎలక్ట్రానిక్ మీడియాని నేను ఇగ్నోర్ చేస్తాను, ఎదుగుతానంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. అంటే వాళ్ళంతా వాళ్ళే కలుపుకొని వెళ్ళాలంటారు. కలుపుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం చిన్నవాళ్ళకు ఉంది, పెద్దవాళ్ళకి కూడా ఈ మారిన పరిస్థితులకు అనుగుణంగా అవగాహన చేసుకోవడం కోసం చేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు కూడా ఉంది. ఇదంతా ఇట్స్ ఏ సిస్టమ్, ఇట్స్ ఏ మెకానిజం. ఈ మెకానిజంలో అందరూ మిక్స్ అయి పనిచేయాలి. కానీ ఒకరికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్తో పోల్చుకుంటే వేర్ హీ షుడ్ స్టాండ్? అసలు ఏ టైప్ ఆఫ్ వ్యక్తులతోటి ఆయన తలపడాల్సి వస్తుంది? ఎక్కడన్నా కించిత్తు మనం చూస్తామా ఆయనలో అహంభావం కానీ ఇంకోటి కానీ, నేను ఇంత నీ తండ్రి కాదు నీ తాతతోటి కూడా రాజకీయం చేసి వచ్చాననేటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా? ఇప్పటికి స్టిల్ ఈజ్ లెర్నర్ అన్న పరిస్థితుల్లో వెళ్తుంటారు. పాపం ఫైల్స్ పట్టుకొని, బొకేలు పట్టుకొని, కేంద్ర మంత్రులు ఎంత ఒకళ్ళు నామినేట్ చేస్తే వచ్చిన వాళ్ళు, ఆఖరికి లోక్సభలో గెలిచి వచ్చిన వాళ్ళు కూడా కాదు, రాజ్యసభలో వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కూడా ఫైళ్ళు బొకేలు పట్టుకొని ఢిల్లీలో మరి చుట్టూ తిరుగుతూ ఆ స్పెషల్ స్టేటస్ కావచ్చు, పోలవరం కావచ్చు, తెలంగాణ అంశాలు కావచ్చు, ఇవాళ అనేక అంశాల్లో మరి పోతున్నారంటే ఇవాళ ఇట్ ఈజ్ నెససరీ ఫర్ ది పీపుల్. ప్రజల అవసరాలు తీర్చటము నాయకుడి యొక్క ప్రధాన లక్షణం. నువ్వు అధికారంలో ఉన్నవా, ప్రతిపక్షంలో ఉన్నవా, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. నా వంతు, నా బాధ్యత నేను నిర్వర్తించగలిగినప్పుడు మనం అనుకున్నటువంటి జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి పెద్ద చిన్న కాదు, వయసుల ప్రమేయం కాదు. అయితే రాజకీయాల్లో ఎక్కడొస్తుందంటే తేడా, ఈడు నాకన్నా సీనియరు, నాకన్నా అనుభవం ఎక్కువ, నాకన్నా నాలెడ్జ్ ఎక్కువ, ఇతనుంటే నాకు గుర్తింపు ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి ఇతను పక్కకు జరుపుకోవాలి అని అనుకుంటే స్వభావం కొంతమంది రాజకీయ నాయకుల్లో ఉంటుంది. అది వచ్చినప్పుడు క్లాష్ వస్తుంది. అది తప్పు. కానీ ఈ వ్యవస్థ నడవడం కోసం, ఈ యొక్క పార్టీ యొక్క ఇమేజ్ను కాదు, సొసైటీ అవసరాలు తీర్చడం కోసం ప్రతి ఒక్కరూ అవసరమే. ఏ పాత్ర ఎవరు పోషించాలనేది డిసైడ్ చేసేది అధినేత. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.